వెల్కమ్ టు పురలోకల్. నేను మీ హేమమాలిని. ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జ్గా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్తో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ కమెడియన్స్లో ఎవరు ఏపీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా లేరు. పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీకే ప్రచారం చేస్తున్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ సీను ఇలా చాలా మంది కమెడియన్లు జనసేన కోసం గ్రౌండ్ లెవెల్లో క్యాంపైనింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై రోజాను ఇటీవల అడిగితే మెగా ఫ్యామిలీకి ఎదురు వెళ్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే వాళ్ళంతా జనసేనకు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. వారితో వేరే వాళ్లు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని కూడా ఆమె పేర్కొంది. ఈ కమెంట్లపై తాజాగా గెటప్ సీను స్పందించారు. తాను హీరోగా నటించిన రాజు యాదవ్ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా రోజా కమెంట్లకు అతను సమాధానమిచ్చాడు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంది కాబట్టే తామంతా జనసేనకు ప్రచారం చేశామని గెటప్ సీను స్పష్టం చేశారు. అసలు తమను ఎవరూ పార్టీ తరపున పిలవలేదని, ఒత్తిడి లేదని స్వచ్ఛందంగా వెళ్లి జనసేన కోసం ప్రచారం చేస్తున్నట్లు సీను తెలిపాడు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల కంటే తాను బయటి హీరోల సినిమాల్లోనే ఎక్కువ పాత్రలు చేశానని, ఎన్టీఆర్, నాని, వెంకటేష్ ఇలా చాలా మంది హీరోలతో కలిసి సినిమాలు చేశానని గెటప్ సీను చెప్పాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పట్ల జనంలో ఎంతో అభిమానం ఉందని, అక్కడ ఆయన 1,00,000 మెజారిటీతో గెలుస్తాడని గెటప్ సీను చెప్పాడు. రాజు యాదవ్ సినిమా విషయానికి వస్తే గెటప్ సీను తొలిసారి హీరోగా నటించిన సినిమా ఇది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకి రానుంది.